సరే వినుకొండ గుంటూరు NH 540 వరకు సరే మనకి పల్నాడు డిస్ట్రిక్ట్లో 53 కిలోమీటర్లు 53.3 కిలోమీటర్స్ వెళ్తుంది. దానికి సంబంధించిన జీపీ గారు కలిసి సర్ప్రైజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళ ఇష్యూస్ కనుక్కొని వాటిని ఆన్సర్ చేసి తర్వాత సార్ మాచర్ల దాచేపల్లి 167 ADలో 94% కంప్లీట్ అయింది సార్. అందులో 2 ROBలు ఉన్నాయి సార్. ఒకటేమో మాచర్ల బైపాస్, రెండోదేమో పాల్వాయి గేటు. ముఖ్య ఉద్దేశం మనకు తెలిసిన అందరికీ కూడా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో ఏదైతే అవుతున్నాయో దాని గురించి దీంట్లో మొత్తంగా కలిపి దీంట్లో 30 దాకా ఉన్నట్టున్నాయి. 30 ఎజెండా ఐటమ్స్ 37 ఉన్నాయి. 37 చేయలేము మనం. అయితే దీంట్లో ముఖ్యమైనవి మీకు చెప్తున్నాం ముందే ఏదైతే ముద్రా లోన్స్ ఉన్నాయో, స్వనిధి ఉందో, PMEGP ఉందో, స్టాండప్ ఇండియా ఉంది, అలాగే ప్రధానమంత్రి ఇవన్నీ ఏదైతే ఈ లోన్ స్కీమ్స్ ఉన్నాయో ఈ లోన్ స్కీమ్స్కి సంబంధించి మేము 15 రోజుల క్రితమే బ్యాంకర్స్తో మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళకి టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికి అప్లికేషన్స్ వచ్చినాయి కానీ చెప్తుంది చాలా ఎక్కువ మంది చెప్తూ అనుకోవాలి ఏంటంటే అప్లికేషన్స్ ప్రాసెస్ చేయడం బ్యాంకర్స్ అని చెప్పారు. అందుకని మనం ఏం చేసామంటే గవర్నమెంట్ మండే నుంచి వారానికి ఒక రోజు ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేయబోతా ఉన్నాం. బ్యాంకర్స్ అందరూ కూర్చుంటారు, అప్లికేషన్ పెట్టిన వాళ్ళందరూ ఇక్కడికి చెప్పిస్తారు, ఎస్ ఆర్ నో అని టేబుల్ మీద చెప్పేసారు. సో ఈ స్కీమ్స్ అన్నింటినీ కూడా ఏదైతే లోన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ముందు పెట్టిన వాటిని మొత్తానికి అటో ఇటో క్లియర్ చేయండి అని చెప్పడం జరిగింది. PM సూర్య గారు కానీ ఈ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ లోన్ పరంగా ఇస్తున్న స్కీమ్స్ అన్నీ ఉన్నాయో వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. బట్ ఎవ్రీ టైం ఒకవేళ నెక్స్ట్ వీక్ మనం ఏమన్నా వేరే నియోజకవర్గంలో కనుక మీరు పెడితే గ్రీవెన్స్ పెడితే కనుక అక్కడే ఇది కూడా గ్రీవెన్స్ ప్లస్ లోన్స్ ఇది ముందు కలిసి పెట్టేటట్టు స్టార్ట్ చేస్తాం ఫస్ట్. సో అది ఫస్ట్ 7 దాకా. దాని తర్వాత జన్మన్ దాని గురించి పొద్దునే మంత్రి గారు వచ్చి దాని గురించి రివ్యూ చేయడం జరిగింది. జన్మన్ గురించి రెండవది మన జన్మన్తో పాటు జుగాది రెండింటిని చేయడం జరిగింది. జుగాకు సంబంధించి కొత్తగా మనం ఒక 7 హాస్టల్స్ మనం ప్రపోజ్ చేస్తాము. పంపించాము. జుగాలో కొద్ది విలేజ్ కొన్ని కొత్త పెట్టమని చెప్పాము. అది కూడా మన స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళి ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. అన్నీ కూడా చూస్తాము. ROBs ఒక 1 వీక్ చూసి వెంటనే తొందరగా వెళ్దాం. ఈ ROBs నేషనల్ హైవేస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అగ్రికల్చర్కి వెళ్దాం. ROBs నేషనల్ హైవేస్ మాత్రం ఒక 2 నిమిషాలు ఒకసారి చూస్తే మన ఏంటి ప్రోగ్రెస్ ఎక్కడ ఉంది ఏంటి మీ వైపు నుంచి ఉన్న ఫీడ్బ్యాక్ ఉందా, ప్రజాప్రతినిధుల వైపు నుంచి ఉంటే కనుక చెప్పండి.